కీమా ఉగ్గాని తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మటన్ కీమా, ఆనియన్స్, మురుమురాలు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, ఆవాలు, జీలకర్ర, అలాగే కాస్త గరం మసాలా. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలతో పాటు ఉప్పు కూడా వేసుకోండి. కీమాకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ కీమా. మామూలుగా మటన్ అయితే మనం కుక్కర్లో పెడతాం, బట్ కీమా ఉడికిపోతుంది, గిన్నెలో వండేసుకోవచ్చు. జస్ట్ నూనెలో అలా ఒక 2 నిమిషాలు ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఒక్కసారి కొంచెం మసాలాల్లో కీమని వేయించాలి. సో ఇప్పుడు కీమాని నేను వేరే స్టవ్ మీదకి, చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసేస్తే కీమా ఉడుకుతుంది. ఇంకా ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఒక 10 మినిట్స్లో కీమా చక్కగా ఉడికిపోతుంది. ఈ లోపల ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉగ్గాన్ని తయారు చేసుకుందాం మనం. కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కాస్త ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని పల్లీలు, కొంచెం నూనెలో పల్లీలు మటుకి బాగా వేగాలి. మీకు కావాలి అంటే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాస్త పచ్చిమిర్చి. సో పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. అలాగే కొంచెం టమాటా. ఇందులోనే మనం తీసుకున్న మురుమురాలకి సరిపడా ఉప్పు వేసుకున్నాం. ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గే లోపల ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాను. ఇందులో మురుమురాలు వేసేయండి. జస్ట్ నీళ్ళల్లో ఇలా ఒక్కసారి కడగాలంతే.
ఇలా జస్ట్ వాటర్లో కడిగి తాలింపులో వేసేసుకోవడం. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి, మామూలుగా కొత్తిమీర మనం లాస్ట్లో వేస్తాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు చక్కగా ఉమ్మగిల్లనివ్వాలి. జస్ట్ ఇలా వదిలేస్తే ఒక 5 మినిట్స్లో చక్కగా దమ్ అవుతుంది. ఉగ్గాని రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ ఇక్కడ కీమా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఆహా, మధ్యపోయింది. ఇప్పుడు ఫస్ట్ బౌల్లోకి ఉగ్గాని తీసుకుందాం. కొన్ని విలేజెస్కి వెళ్తే తెలంగాణ సైడ్ ముఖ్యంగా మామూలుగా మటన్ కర్రీ, కీమా, చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు అట్లా చేసుకొని ఉట్టి మురుమురాలు పక్కన పెట్టేసుకొని మురుమురాల్లో కర్రీ కలుపుకొని తింటారు. చాలా ప్లేసెస్లో తింటారు. అంటే రైస్ని కాకుండా అలా పేలాలతో తింటాం అనమాట. పేలాలు అంటాము. మంచి గ్రేవీ కలిపితే పేలాలు అసలు చాలా చాలా బాగుంటాయి. ఇలా ఉగ్గానీలాగా వండుకున్న కీమా కాంబినేషన్తో సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న కీమా ఇలా పైన వేసుకోవడమే. అలాగే ఉగ్గానికి ఎప్పుడు మంచి కాంబినేషన్ మిర్చి బజ్జీ. అదిరిపోయింది కదా, సింపుల్గా తయారు చేసుకున్న చాలా చాలా బాగుంటుంది. కీమా ఉగ్గాని తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మటన్ కీమా వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడే కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొంచెం నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు చిన్న మంటలో ఉడకనివ్వాలి. తరువాత మూత తీసి పైనుండి కాస్త కొత్తిమీర వేసుకుంటే కీమా కర్రీ రెడీ అవుతుంది. పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, టమాటాలు, ఉప్పు వేసి కాస్త మగ్గుతూ ఉన్నప్పుడు నీళ్ళల్లో కడిగిన మురుమురాలు వేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే కీమా ఉగ్గాని రెడీ అవుతుంది.